హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. డైలీ మనకి కర్రీస్ తిని తిని బోర్ కొట్టేస్తుంది. అప్పుడప్పుడైనా ఒక్కసారైనా మనం పచ్చడి తినకపోతే అస్సలు అన్నం అనేది మనకు అస్సలు ఎక్కదు. అలాంటప్పుడు ఈ స్పెషల్ పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే మొత్తం లాగించేస్తారు. ముందుగా ఒక ప్యాన్లో అయితే నేను ధనియాలు తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్, దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ పచ్చడి ఏంటంటే దొండకాయ పచ్చడి అండి. చాలా రుచిగా ఉంటుంది. మనం పచ్చళ్ళ గురించి రుచి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కదా. ఈ పచ్చడి కూడా ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త స్పెషల్గా మనం చక్కగా ప్రిపేర్ చేసామనుకోండి, రుచి అమోఘం, చాలా బాగుంటుంది. ఈ దొండకాయ పచ్చడి మాత్రం మనం రైస్లోనే కాదండి, ఈ దోశలు ఉంటాయి కదా, ఈ దోశల్లో కూడా ఈ చట్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కాస్త మనకి ఇక్కడ ధనియా జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని కూడా కాస్త మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, సో ఈ దొండకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కల్ని కొంచెం మనం వేగాక ఇందులో టమాటాని కలుపుకోవాలి. టమాటా కలిపితే చాలా రుచిగా ఉంటుందండి. మీడియం సైజులో ఉన్న ఎర్రగా ఉన్న టమాటాని తీసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. మనం ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు టమాటా అండ్ దీంతోపాటు దొండకాయ లో ఫ్లేమ్ మీద పెట్టేసామనుకోండి, చక్కగా మగ్గిపోతుంది. అంటే మనకేంటంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. అదే మీడియంలో హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇదేంటంటే తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట, అంటే లోపల పచ్చిగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదా, దొండకాయ కూడా ఇక్కడ మెత్తగా అయిపోయింది. కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు కాస్త దీన్ని మనం పక్కన పెట్టేసి ఇందులో కొంచెం పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. పల్లీలు వచ్చేసి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా యాడ్ చేయొద్దండి. సో నేనైతే ఎంతైతే ఇక్కడ చూపిస్తున్నానో అంతే తీసుకుంటే సరిపోతుంది. సో ఈ పల్లీలను కూడా కాస్త మనం ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా పైన పొట్టు తీసేసి చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని ఈ పల్లీల్ని ముందుగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కాస్త పౌడర్ చేసిన తర్వాత అన్నీ యాడ్ చేయాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తుంటామంటే మనం ఫ్రై చేసినటువంటి పచ్చడికి ఫ్రై చేస్తాం కదా, అవన్నీ ఒకేసారి మిక్సీ జార్లో వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసేస్తుంటాం. అలా చేయొద్దు. అలా చేస్తే ఏంటంటే ఈ పల్లీలు మనకి గ్రైండ్ అవ్వకుండా పల్లీలాగా అలా ఉండిపోతాయి. సో ముందుగా వాటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటన్నిటి ఇందులోకి తీసుకొని ఇందులో సరిపడినంత ఉప్పు, దీంతోపాటు చింతపండు పులుపు కొంచెమే నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ టమాటా పులుపు ఎక్కువగా ఉందండి. అండ్ ఇందులోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. సో చూసారు కదా, వీటన్నిటిని కలిపిన తర్వాత మనం ఏం చేయాలంటే మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు, జస్ట్ కచ్చపచ్చగా మనం గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇదే పచ్చడి కాదండి, ఏ పచ్చడి కూడా మనం ప్రిపేర్ చేసినా మెత్తగా అస్సలు గ్రైండ్ చేయొద్దు. జస్ట్ మనం కచ్చపచ్చ గ్రైండ్ చేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర కలిపిన తర్వాత మనం మిక్సీ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకోండి, రుచి అమోఘం. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.